గుంటూరు నగరం లక్ష్మీపురంలోని ట్రూ ఇంటర్నేషనల్ స్పా సెంటర్ పై అడిషనల్ ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులను, 2 విటులను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీపురం స్పా సెంటర్లో ఏర్పాటు చేసి పోలీసులు అవాక్కయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ట్రూ ఇంటర్నేషనల్ స్పా సెంటర్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. గుంటూరు నగరంలో ఏకదాడిగా పోలీసులు స్పా సెంటర్లపై దాడి చేశారు. ఈ ఆకస్మిక దాడుల్లో కూడా కొంతమంది ఆ స్పా ముసుగులో కూడా వ్యభిచారం చేస్తున్నారంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు స్పా ఏదైతే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు స్పా సెంటర్లపై ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు కొంతమంది ఏదైతే లక్ష్మీపురం సెంటర్ ఉందో లక్ష్మీపురం సెంటర్లో ట్రూ స్పా అనే ఒక స్పా సెంటర్లో ఒక 7 మహిళలను 2 విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరైతే ఇది ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఏంటి అనేది కూడా ఇప్పటికే అధికారులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని అధికారులు అసలు ఈ స్పాకి పర్మిషన్ ఉందా లేదా అంటూ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వీరు అసలు ఎక్కడి నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తూ ఉన్నారు, అసలు స్పా సెంటర్కి పర్మిషన్ ఉందా లేదా అంటూ కూడా వీరిని క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది విటులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమందిని ఇప్పటికే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలు పెద్ద ఎత్తున కూడా విదేశాల నుంచి ఇక్కడ నుంచి తీసుకువస్తూ స్పా సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆకస్మిక దాడులు చేశామంటూ కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ స్పా సెంటర్లో స్పా ముసుగులు ఇట్లాంటి వ్యభిచారం చేస్తా ఉన్నారో దీన్ని పూర్తిగా కూడా కట్టడి చేసేందుకు కూడా ఇటు పోలీసులు ప్రస్తుతానికైతే ఉన్నటువంటి పరిస్థితుల్లో స్పా సెంటర్లపై ఉన్నటువంటి ప్రతి ఒక్క సెంటర్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అసలు స్పా సెంటర్లో ఎలా నిర్వహిస్తున్నారు, అసలు స్పా సెంటర్ నడపాల్సినటువంటి షరతులు ఇవన్నీ కూడా విధిస్తున్నారు. అయితే ఈ స్పా సెంటర్స్లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్పా పేరుతో విచారణ నిర్వహిస్తున్నారో ఆ మహిళలను కూడా ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.